బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డ్ చేసిండు ట్రిబ్యునల్లో. ప్లస్ ఆ 17 టీఎంసీ జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు. ఎంత విషాదం అంటే అది ఎప్పుడో 74లో 74 నుంచి 78 దాకా జరిగింది కథ అంతా. అతను కేటాయిస్తే దానికి ముట్టినోడు లేడు, పట్టుకునోడు లేడు, తీసినోడు లేడు. అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినాక ఓ ఏడాది తర్వాతనేమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇక అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు పట్టుకుని లేడు, దాన్ని మాట్లాడడం లేదు, అయ్యలేదు, అవ్వలేదు. ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశారు. దానికి కాలువలు లేవు, నీళ్ళు రావు, పొలాలు బారాయి, కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి, గేట్ల ద్వారా పోతుంటాయి. ఎప్పటి వరకు ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కలవకుర్తి, మన్ను, మశాను రకరకాల పునాదురాలు వేసుకుంటూ ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానిక, చూస్తానిక, ఏం లాభము, ఈ రాళ్ళని అంశోయి కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయ అనేది నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు బారడానికి రాలే.